నమస్కారం. ఈరోజు మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసినటువంటి వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులకు, అదేవిధంగా ఈ సమావేశానికి విచ్చేసినటువంటి సోషల్ మీడియా సోదరులకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మనకి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో బాగా సీనియర్ ముఖ్యమంత్రి అభివృద్ధి చేస్తాననేటువంటి మాయమాటలతో అధికారంలోకి వచ్చాడు. నిజంగా అభివృద్ధి చేస్తాడేమో అని మేమందరూ కూడా, ప్రజలందరూ కూడా ఆశతో ఎదురు చూశారు. ఈరోజు వాటినన్నింటినీ కూడా పక్కన పెట్టి ప్రతిపక్షాలపైన కేసులు పెట్టడం, ఈడ స్థానికంగా అయితే ప్రతిపక్షాలు మాట్లాడితే వాళ్ళపైన వ్యక్తిగతంగా మాట్లాడటం, దాడి చేయడం, కేసులు పెట్టడం. ఎందుకంటే ఈ కేసులు నేను కూడా రాజకీయంలో 20 ఏళ్ళుగా ఉండా, ఏ రోజు కేసులు జోలికి పోలా. మా పైన కూడా సంబంధం లేని కేసులు పెట్టినారు. ఈ విధంగా వాళ్ళ రాజకీయ పర్వం మొదలైంది. మా వాళ్ళు నిన్న ప్రెస్ మీట్లో కూడా ఒకటే అడిగారు, రాజకీయ పార్టీగా మనం ప్రజలకి ఎన్నో హామీలు ఇచ్చి ప్రజాక్షేత్రంలో గెలిచిన తర్వాత మీరు చెప్పినటువంటి హామీలు ఏం చేశారు, మీరు శ్వేతపత్రం రిలీజ్ చేయండి, లేదంటే ప్రజలకు తెలియజేయండి అని చెప్పడం జరిగింది. మరి వాటినన్నింటినీ కూడా పక్కన పెట్టి నిన్న ప్రెస్ మీట్ అంతా కూడా నేను కూడా చూసిన, ఏదో తూతూ మంత్రంగా మాట్లాడినట్లుగా అనిపించింది. దయచేసి ఈ పలమనేరు నియోజకవర్గానికి ప్రజలందరికీ కూడా మేము కొన్ని విషయాలు తెలియజేయాలి. ఎందుకంటే నేను కూడా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాజకీయాల్లోకి వచ్చాను. ఈ పలమనేరు నియోజకవర్గానికి ఆయన పేరు ఇప్పటికి కూడా గుర్తుండిపోతుంది. ఎందుకంటే 2-3 విషయాలు మేము ఆయన ఎప్పుడు గుర్తు చేసుకుంటాం. మనం మున్సిపల్ ఆఫీస్ కానీ, వైఎస్ఆర్ జలాశయం కానీ, అదేవిధంగా SCZ కానీ. ఈరోజు ఇండస్ట్రియల్ కారిడార్ ఉందంటే అది వైఎస్ఆర్ భిక్షే. తర్వాత ఈ పలమనేరు పట్టణాన్ని తర్వాత గుర్తించినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఎమ్మెల్యే వెంకయ్య గౌడ్ గారు ఎమ్మెల్యే అయిన తర్వాత పలమనేరు నియోజకవర్గానికి ప్రధానమంత్రి సడక్ యోజన కింద సుమారు రోడ్లకి 17 కోట్లు తీసుకురావడం జరిగింది. అదేవిధంగా మార్కెట్ కమిటీలో నేను చైర్మన్గా ఉన్నప్పుడు 9 కోట్లకు ప్రపోజల్స్ ఇస్తే 5 కోట్ల పనులు కూడా చేయడం జరిగింది. అదేవిధంగా ఈ నియోజకవర్గానికి రాష్ట్రమంతా జరిగిన గ్రామ సచివాలయాలు కానీ, ఆర్బీకేలు కానీ, విలేజ్ హెల్త్ క్లినిక్లు కానీ, పాల కేంద్రాలు కానీ, వీటినన్నింటినీ కూడా ప్రతి గ్రామ పంచాయతీలోన పక్కా బిల్డింగులు కట్టి ప్రజలకి అందుబాటులోకి ప్రజా సంక్షేమ కార్యక్రమాలు కానీ, అభివృద్ధి కార్యక్రమాలని ప్రజలకి దగ్గరగా తీసుకెళ్ళినటువంటి ప్రభుత్వం మా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. అదేవిధంగా నాబార్డు కింద సుమారు 17 కోట్లతో అభివృద్ధి చేయడం జరిగింది. అదేవిధంగా మన పుంగునూరు నుంచి వయా 4 రోడ్లు, బైరెడ్డిపల్లి రోడ్డు చాలా ఇబ్బందిగా ఉంటే 30 కోట్లతో అది కూడా రోడ్లు వేయడం జరిగింది. అదేవిధంగా పలమనేరుకి ఈ నియోజకవర్గంలో పేద ప్రజలు, బీసీ పాపులేషన్ ఎక్కువ ఉంది, తర్వాత SC పాపులేషన్ ఉంది, మైనారిటీ పాపులేషన్ ఎక్కువ ఉంది.
ఇలాంటి ప్రదేశంలో ఏదైనా జబ్బు వస్తే, ఏదైనా పాము కాటు గురైతే, ఏదైనా కుక్క గరిస్తే కూడా ఇమ్మీడియట్లీ ఏదైనా యాక్సిడెంట్ అయితే కూడా మనకి పలమనేరు ఏరియా హాస్పిటల్కి వస్తే అక్కడ నేను జెడ్పీటీసీ ఎన్నోసార్లు జిల్లా పరిషత్లో కలెక్టర్ గారిని కూడా అడగడం జరిగింది. మాకు సరైనటువంటి డాక్టర్లు లేరు, సరైనటువంటి వైద్యం లేదు అని ఎన్నోసార్లు మాట్లాడినాము. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 16 కోట్ల రూపాయలతో పక్కా బిల్డింగ్ని ఏర్పాటు చేసి ఈరోజు పలమనేరు నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా వైద్యం అందించి, కరోనాలో మీరు అందరూ కూడా చూసింటారు చెంగారెడ్డి హాస్పిటల్ని ఏ విధంగా సేవ చేశాడు, కరోనా బాధితులకు ఏ విధంగా ఆదుకున్నారు, అక్కడ పనిచేసేటువంటి కార్మికులకి ఏ విధంగా సేవ చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా కరోనా బారిన పడినటువంటి వాళ్ళందరి దగ్గర కూడా వెళ్ళి వాళ్ళకి ఆ రోజు ఆదుకున్నటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. హెల్త్కి పెద్దపీట వేసినటువంటి మహానాయకుడు మా జగన్మోహన్ రెడ్డి గారు. అది ప్రపంచమంతా కూడా దీని గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఈరోజు నాడు నేడు కూడా హాస్పిటల్కి తీసుకొచ్చి బిల్డింగ్ డెవలప్మెంట్ చేయడము, అదేవిధంగా 104, 108 పెట్టి ప్రమాదవశాత్తు ఏదైనా యాక్సిడెంట్ జరిగితే వాడు ఇమీడియట్లీ హాస్పిటల్కి తీసుకురావడము, విలేజ్ల్లో 104 ద్వారా వాళ్ళకి బీపీ, షుగర్ అన్ని టెస్టులు కూడా ఫ్రీగా చేసి వాళ్ళకి మెడిసిన్ ఇచ్చి ప్రతి కుటుంబం ఆర్థికంగా ఏ ఇబ్బంది పడకుండా వైద్యాన్ని అందించినటువంటి మహానాయకుడు మా నాయకుడు. మేము చెప్పుకోవడానికి చాలా గర్వంగా ఫీల్ అవుతాం. అదేవిధంగా పలమనేరు చిన్న రైతుకు సమస్య వస్తే కూడా మదనపల్లికి పోయి అక్కడ ఒక రోజంతా తిండికి లేక బస్సులు దొరక్క ఇబ్బంది పడేటువంటి రైతుల కోసము వెంకటయ్య గౌడ్ గారు కానీ రామచంద్రారెడ్డి గారు కానీ ఇద్దరు కూడా జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడి పలమనేరుకి రెవెన్యూ డివిజన్ తీసుకొచ్చారు. ఈరోజు 10 నిమిషాల్లో మనము ఆర్డీఓ ఆఫీసుకు పోయేసి ఇంటికి వెళ్ళిపోవచ్చు రైతు. ఈ విధంగా ఈరోజు ఏదన్నా రెవెన్యూలో సమస్యలు వచ్చినా ఆర్ఓ అప్పీలు పోవాలన్నా దగ్గరలో కోర్టు ఉంది. అదేవిధంగా పక్కలో కోర్టు చాలా పాతపడినటువంటి భవనం, ఆ కోర్టు భవనం కూడా ఈరోజు మనమందరూ కూడా చూడవచ్చు మా ప్రభుత్వంలో ఏ విధంగా దాన్ని కట్టి దాన్ని పూర్తి చేశారనేటువంటి విషయం. ఈ విధంగా ప్రతి విషయం కూడా పక్కలోనే మనకి ఎంఆర్ఓ ఆఫీస్ ఉంది, తహసీల్దార్ ఆఫీసు భవనం కూడా ఏ విధంగా ఈరోజు అక్కడ కట్టి దాన్ని ఓపెనింగ్ చేశారు. ఇది అభివృద్ధి అంటారు దీన్ని. ఇది మీరు కూడా ఈ విధంగా ఏదన్నా తీసుకొచ్చి ఈ విధంగా ఏదన్నా పక్కా బిల్డింగ్లు మన నియోజకవర్గానికి ఏర్పాటు చేసి దాని గురించి మాట్లాడితే ప్రజలు హర్షిస్తారు. కానీ ఏ బిల్డింగ్ తీసుకురాకుండా మనం ఏదంటే అది వ్యక్తిగతంగా మాట్లాడుకుంటా పోతే నిజంగా ప్రజలే చూసి నవ్వుకుంటారని కూడా మీకు తెలియజేస్తున్నాను. అదేవిధంగా గంటా ఊరు నుంచి చరణ్ డాబా వరకు మనం ఈ సోషల్ మీడియా కూడా గతంలో ఎన్నోసార్లు చూసాం. 2 వీలర్లు పోవాలంటే కూడా గుంతలు, యాక్సిడెంట్లు, ఈ విధంగా ప్రజలకు చాలా ఇబ్బందులు ఉంటే దానికి కూడా రోడ్లు వేయడం జరిగింది. అదేవిధంగా ఎద్దుల సంత హాస్పిటల్ కూడా కట్టడం జరిగింది. నియోజకవర్గ స్థాయిలో సుమారు 30,000 పైగా ఇళ్ల పట్టాలు ఇచ్చాం, ఇండ్లు ఇచ్చాం. ఈ ఇండ్లు గురించి ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే పలమనేరుకి ధీటుగా రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు గంటా ఊరు కానీ గడ్డూరు కాలనీ ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ భూములు కూడా సేకరించి పేద ప్రజలకు, ఇల్లు లేనటువంటి పేద ప్రజలకు ఇండ్లు కానీ ఇంటి పట్టాలు కానీ ఇవ్వడం జరిగింది. తరువాత మధ్యలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ పలమనేరు నియోజకవర్గంలో ఎక్కడ కాలనీ కట్టినారు, ఎన్ని ఇండ్లు ఇచ్చినారు, ఎంతమంది నిరుపేదలకి మీరు ఇండ్లు కట్టించినారు అనేటువంటి విషయాన్ని మీరు తెలియజేయచ్చు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మీరు చూస్తూ ఉంటారు ఈరోజు కురప్పల దగ్గర ఎంత పెద్ద గ్రామాన్ని పలమనేరుకి దీటుగా ఇటువైపు ఒక పలమనేరు ఏర్పాటు చేయడం జరుగుతోంది. ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు వేల ఇళ్ళు, వెంకటయ్య గౌడ్ గారు సుమారు 30,000 పైగా మనకు పలమనేరుకి ఇండ్లు తీసుకొని వచ్చి ఈరోజు ఇల్లు లేనటువంటి నిరుపేదలకి ఇల్లు, పక్కా ఇల్లు, ఒక మనిషికి కావాల్సింది ఉండడానికి ఇల్లే, ఆ ఇల్లు కూడా ఇవ్వలేనటువంటి దౌర్భాగ్య స్థితిలో మీరున్నారు. ఈ పలమనేరుకి పూర్తి స్థాయిలో పేదవారికి ఇండ్లు పట్టాలు, ఇండ్లు ఇచ్చినటువంటి ఘనత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఈరోజు నేను చేసినటువంటి ఇండ్ల మధ్యలో ఏదైనా ఇండ్ల జాగాలు ఉంటే మా వాళ్ళు చెప్పినట్లు అది ఏ విధంగా అన్యాక్రాంతం అవుతుందో, బడులు
జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఏ విధంగా అంతర్స్థాయి జిల్లా స్థాయికి ఆయన తీసుకెళ్లారు. ఎందుకంటే చాలా బాగా అభివృద్ధి చేశారు. పిల్లలకి ఇంగ్లీష్ మాట్లాడటం కానీ, వాళ్ళకి ట్యాబ్లు ఇవ్వడం కానీ, వాళ్ళకి ఫుడ్లో నాణ్యత పెంచడం కానీ, వాళ్ళ క్వాలిటీ భోజనము, వాళ్ళకి చిక్కీలు ఇవ్వడం కానీ, ఈ విధంగా వాళ్ళకి డ్రెస్సులు, షూలు, బ్యాగులు అన్ని సౌకర్యాల్లో పేద పిల్లలకి డబ్బులు ఇవ్వడము, అమ్మఒడి ఇవ్వడం, ఈ విధంగా స్కూళ్ళని రూపురేఖలే మార్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు నిజంగా నేను కూడా మా పంచాయతీలో బిల్డింగ్ కట్టినా. ప్రభుత్వం పోయిన తర్వాత ఆ బిల్డింగ్ ఎట్లుందో అట్లే ఉంది. ప్రతి నాడు నేడు స్కూల్లో మేము ఏ విధంగా ఆపేసినామో ఈ రోజు కూడా అట్లే ఉన్నాయి. స్కూళ్ళ దగ్గర కూడా రాజకీయం చేయడం ఎందుకు, వాటిని కూడా పూర్తి చేయాలని మేము కోరుకుంటున్నాం. అదేవిధంగా మా ప్రభుత్వంలో పలమనేరుకి నడిబొట్టున ఉన్నటువంటి శివాలయానికి అప్పుడున్నటువంటి చైర్మన్ సొంతంగా డబ్బులు కట్టి గోపురాన్ని 5 లక్షల డబ్బులు కట్టి సుమారు 28 లక్షలు గోపురాన్ని కూడా శాంక్షన్ చేయడం జరిగింది. 1,28,00,000. అదేవిధంగా మనకి నడిబొడ్డునే మున్సిపల్ కాంప్లెక్స్ కూడా కట్టడం జరిగింది. ఎంతోమంది చిన్న చిన్న వ్యాపారస్తులకి తక్కువతో రూములు దొరికేటువంటి అవకాశం మున్సిపాలిటీ ద్వారా కల్పించడం జరిగింది. అదేవిధంగా ఈరోజు ప్రతి కుటుంబానికి వాలంటీర్ని ఏర్పాటు చేసి సుమారు 1694 మందిని మన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఇంటింటికి వచ్చేటువంటి పథకాలన్నింటినీ కూడా తీసుకెళ్లడానికి వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చి జీతాలు ఇచ్చి మేము ఏర్పాటు చేస్తే వాళ్ళకి 10,000 రూపాయలు ఇస్తామని చెప్పి వాళ్ళని మోసం చేసి ఈరోజు ఆ నిరుద్యోగులందరినీ కూడా జీవనాధారం మీద కడుపు కొట్టినటువంటి ప్రభుత్వం ఇది అని కూడా తెలియజేస్తున్నాం. అదేవిధంగా సచివాలయ ఉద్యోగులు 1,100 మందికి ఈ నియోజకవర్గంలో ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరిగింది. వాళ్ళందరూ కూడా ఈరోజు సచివాలయంలో జాబులు చేస్తున్నారు. అదేవిధంగా మున్సిపాలిటీలో మనమందరూ కూడా చూసాం ఇంటర్నల్ రోడ్స్, ఆర్ఎంబీ రోడ్లు ఏ విధంగా వేయడం జరిగింది. ఈరోజు పలమనేరులో చాలా బాగా మనమందరూ కూడా నడుస్తూ ఉన్నామంటే ఆ రోడ్స్ అన్నీ కూడా మున్సిపాలిటీ ఆధ్వర్యంలో, వెంకయ్య గౌడ్ ఆధ్వర్యంలో వేసినవే. ఇవన్నీ కూడా ఇంకా చాలా ఉన్నాయి చెప్పడానికి. కాబట్టి నేను ఈరోజు డెవలప్మెంట్ గురించి, అభివృద్ధి గురించి ఎందుకు మాట్లాడినామంటే వైఎస్ఆర్ ఎందుకు చెప్తున్నామంటే మనము ప్రజలు మనకి మ్యాండేట్ ఇచ్చిన తర్వాత అభివృద్ధి చేయడానికి పోటీ పడాలి. అదేవిధంగా మీ వార్డు పరిధిలో కానీ, గ్రామ స్థాయి పరిధిలో కానీ, మండల పరిధిలో కానీ ప్రభుత్వం నుంచి ఏ విధంగా నిధులు తీసుకురావాలా, ప్రభుత్వం నుంచి వచ్చే నిధుల్ని ఏ విధంగా మనము రోడ్లకు కానీ, డ్రైనేజీకి కానీ, లైటింగ్ సిస్టమ్ కానీ, బిల్డింగ్స్కి కానీ ఏ విధంగా డెవలప్ చేయాలనేటువంటి విషయంలో మనం పోటీ పడాలి. కానీ ఈ విధంగా చీప్గా వ్యక్తిగతంగా విమర్శించుకోవడం కరెక్ట్ కాదు. దయచేసి వీటినన్నింటినీ కూడా పక్కన పెట్టి మీరు అభివృద్ధి పదంలో పోటీ పడాలని మీకు అందరికీ కూడా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు.